ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యం లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం నుంచి చూద్దాం. ఎంత చక్కగా తండ్రి మన మీద కనికరపడి మన మీద దయ చూపించి తండ్రి మన కొరకు పుట్టిన ఈ దినాన మనం ఉండేలా తండ్రి చేశాడు కదా. మనం ఏ పాటి వారం తండ్రి మనల్ని ఈ దినాన సజీవులుగా ఉంచడానికి. మరి మనతో తండ్రి ఏ మాట ద్వారా మనలో ఉన్న మనకి ఎటువంటి హెచ్చరిక చేయబోతున్నాడు మనం జాగ్రత్తగా విందాం. మొదటగా ఈ మాటలు ఎవరైతే వింటున్నారో మీ అందరికీ దేవుని కృప చొప్పున క్రిస్మస్ శుభాకాంక్షలు. లూకా సువార్త 1వ అధ్యాయం 28వ వచనం నుంచి చూద్దాం. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడైయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడే, సర్వోన్నతుని కుమారుడనబడును. ప్రభువైన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన యాకోబు వంశస్థులను యుగ యుగములు ఏలును. ఆయన రాజ్యము అంతము లేనిదైయుండునని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, నేను పురుషుని ఎరుగని దాననే, ఇదెలాగు జరుగునని దూతతో అనగా, దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించియున్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో, ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను. ఇక్కడ మరియమ్మ కూడా దేవునికి ఎంత లోబడి ఉందండి. తండ్రి ఇంకా గర్భంలోకి రాకముందే అసలు ఎంత అంటే దేవుని దయ మరియమ్మ మీదకి రావడానికి ఆమె ఎంత దీనురాలయ్యుండిద్దండి. ఈ మాటలు వింటున్న మీరు జాగ్రత్తగా వినండి. దయాప్రాప్తురాలా, నీకు శుభము అంటే ఎంత తగ్గించుకొని ఉండుండిద్ది, దేవునికి ఎంత లోబడి ఉండుండిద్ది, ఎంత ప్రేమించుండిద్ది. నేను దాసురాలను అని చెప్పింది కదా. ఇక్కడ ఎన్నో వచనంలో, 38వ వచనంలో, అందుకు మరియా, ఇదిగో, ప్రభువు దాసురాలనే చెప్పుకుంటారు గాని దేవుని నుంచి మనం ఎప్పుడైనా సరే ఏ మేలైనా పొందుకోవాలంటే, ఏ అద్భుత కార్యమైనా సరే మనం పొందుకోవాలంటే మొదట మన నోటి వెంట మనకు రావాల్సిన మాట ఏంటంటే, నేను నీ దాసురాలనయ్యా, నాకైతే ఈ మాట చెప్పుకునే అర్హత కూడా నాకు లేదు, నేనే పాటిదాన్ని, నాకైతే అంత భక్తి లేదయ్యా, అయినా సరే మీ చిత్తమైతే మీ దాసురాలని మీ చిత్తమైతే ఈ అద్భుత కార్యాన్ని నా జీవితంలో, నా కుటుంబంలో చేయండి, జరిగించండి అని తండ్రిని అడగాలని తండ్రి మనకు నేర్పిస్తున్నాడండి. ఇక్కడ దూత లోపలికి వచ్చినప్పుడు ఆమెను చూచి, అంటే మరియమ్మను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము. తండ్రి దయ మరియమ్మ పొందుకుంది. తండ్రి దయ మనం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి? అసలు ఎంత గొప్ప, ఎంత తగ్గింపుతో జీవించుకొని ఉండిద్ది, ఎంత పరిశుద్ధంగా ఉండుండిద్ది. అంత గొప్ప తండ్రి, ఆ మహిమగల తండ్రి ఆమె గర్భంలోకి వచ్చి రావడానికి మొదట ఆమె జీవితం ఒకసారి మనం గమనిస్తే ఎంత చక్కగా, ఎంత తగ్గింపుతో, ఎంత లోబడి, మాటైనా చూపైనా ఆ మనసు గాని ఎంత లోబడే మనసు అయి ఉండిద్దండి. దేవుని దయే ఆమెకి ప్రాప్తించిందంటే ఎంత లోబడి ఉండిద్ది. అందుకే మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా తగ్గింపు ప్రార్థన అనేది చెప్తుంది మీకు. అందుకే మనం ఎంత తగ్గించుకుంటే అంత దయ దేవుని నుంచి మనం పొందుకుంటాం. అది మనకు అర్థం కావట్లేదు. నేను ప్రార్థన చేస్తున్నానులే, నేను బైబిల్ చదువుతున్నాను, అన్నీ పర్ఫెక్ట్ గా నేను ఫాలో అవుతున్నాను, ఖచ్చితంగా దేవుని దయ నా మీద ఉండిద్దిలే అనుకుంటున్నాము. కానీ ఎంత తగ్గింపుతో, ఎంత లోబడి, ఎంత దీన మనసు కలిగి ఉందో మరియమ్మ.
మరి ఎంత తగ్గించుకొని ఉండకపోతే, ఎంత లోబడి ఉండకపోతే, దేవుని దూత ఆమెకు ప్రత్యక్షమయ్యి ఆ మహోన్నతుడైన తండ్రి ఆమె గర్భంలోకి ఒక శిశువుగా జన్మించడానికి ఆమె గర్భాన్ని ఎన్నుకున్నాడండి తండ్రి. మనం కూడా అంతే లోబడి, అంతే తగ్గింపుతో, అంతే దీన మనసుతో, అంతే దాసురాళ్లాగా మనం గనక ఒక్క దేవుని విషయంలోనే కాదండి, మిగతా విషయంలో, ఎందుకంటే తండ్రి ప్రతి విషయాన్ని కూడా గమనిస్తాడు. ప్రతి విషయంలో కూడా మనం ఎలా ఉన్నాం, దీనులమై ఉన్నామా లేదా అని చూసిన తర్వాతే తండ్రి చేయబోయే కార్యాన్ని మనకు చూపిస్తాడు. తండ్రి అద్భుతాలు మన జీవితంలో జరిగిస్తాడు. అనారోగ్యం వచ్చిందంటే మనం ఏ విషయంలో తప్పిపోయావో సరిచేసుకోమని తండ్రి మనకు చెప్తున్నాడు. అది సరిచేసుకుని ఇంకా దీనులమై, దీన మనసు కలిగి తండ్రి పాదాలు పట్టుకొని క్షమాపణ అడిగి నిజ జీవితంలో కూడా మనం అలాగే జీవిస్తే ఖచ్చితంగా ఏ హాస్పిటల్తో పని ఉండదండి. కానీ మనం ఉండలేము. కానీ ఉంటేనే దేవుని కార్యాలు, దేవుని కృప మనం పొందుకుంటాం. ఇక్కడ మరియమ్మ భయపడతా ఉంది కదా, దూత వచ్చి దయాప్రాప్తురాలా నీకు శుభము. తండ్రి మనకు చెప్పే ఆ వచనాలన్నీ, మాటలన్నీ మనకి శుభవచనాలేనండి. కాకపోతే మనకేందంటే భయం వేసిద్ది, అసలు జరిగిద్దా జరగదా, మనం డౌట్ లో ఉంటాము. కానీ ఇక్కడ మరియమ్మ తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచిస్తుంది. దేవుని దూతే వచ్చిందంటే నాకు ఏ శుభవార్త తెచ్చింది అని ఆలోచిస్తుంది. అంటే ఆమెకు తెలుసు, నేను జాగ్రత్తగానే ఉన్నాను, అన్ని విషయాల్లో నన్ను నేను రోజు పరిశీలన చేసుకుని దేవుని కృప నేను పొందుకున్నాను అనుకుంటున్నాను అని ఆలోచించుకుంటా ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకంగా జీవిస్తా ఉంది. కాబట్టే ఏ శుభవార్త తెచ్చాడు, ఏ శుభవార్త నాకు చెప్పబోతున్నాడని ఆలోచించుకుంటుంది. అప్పుడు మళ్ళీ దూత ఏం మాట్లాడుతుంది, మరియా భయపడకము, దేవుని వలన నీవు కృప పొందితివి. దేవుని కృప మనం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలండి? దేవుని కృప, దేవుని దయ మనం పొందుకోవాలంటే మనం ఎలా జీవించాలి? మనం ఎలా జీవిస్తే, మనం ఎంత తగ్గింపుతో జీవిస్తే, ఎంత దీన మనసు కలిగి ఉంటే, ఎంత ప్రేమగా ఉంటే, ఎంత సహనం, ఎంత ఓర్పుతో ఉంటే దేవుని కృప మనం పొందుకుంటాం. దేవుని దయ మన మీద మనం పొందుకుంటాం. మరి మరియమ్మ అలానే ఉండుండిద్ది కదా. అమ్మ దేవుని కృప పొందుకునేంత ఎంత లోబడిందో కదా, ఎంత తగ్గింపుతో నడుచుకుందో కదా. అప్పుడు తండ్రి చెప్తున్నాడు కదా, దూత చెప్తుంది కదా, భయపడొద్దు, దేవుని వలన నువ్వు కృప పొందుకున్నావు. అసలు ఎంత సంతోషం వేసిండిద్దో కదండి ఈ మాట విన్నప్పుడు. ఎంత ఆ సంతోషం ఇక భరించలేం కదా, అది మాటల్లో కూడా చెప్పలేనంత సంతోషం కదా. దేవుని వలన మనం కృప పొందుకోవడం అంటే మామూలు మాటలా? మరియమ్మ అలా అంతకన్నా ఎక్కువ సంతోషించుండిద్ది కదా. అయితే ఆ శుభవార్త అనేది మరియమ్మ తల్లికి చెప్పాడు. చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆమెకి ఒక డౌట్ వచ్చింది. డౌట్ వచ్చినప్పుడు, ఎందుకంటే నేను పురుషుని ఎరగను కదా, ఇది ఎలాగ జరిగిద్దని. అంటే మామూలు మనిషి కదా, అందరూ చాలా మంది మరియమ్మ తల్లిని పూజిస్తారు. మరియమ్మ తల్లిని పూజించేంత ఆమె మామూలు మనిషే. నేను పురుషుని ఎరగలేదు, మరి నాకు ఇలా జరిగింది. ఎందుకంటే ఆమెకు తెలుసు భార్యాభర్తలు కలిస్తేనే బిడ్డలు పుడతారని. మరి నేను పురుషుని ఎరగలేదు, మరి ఇది ఎలా జరిగింది అని మనం మరియమ్మ అడిగినప్పుడు మళ్ళీ తండ్రి దూత అన్ని డౌట్స్ అన్ని కూడా భలే క్లియర్ చేస్తారు కదా. ఇది ఎలా జరిగిందంటే మళ్ళీ కోపడకుండా, దేవుని కృప నీకు తోడుగా ఉంది, దేవుని దయ నీకు తోడుగా ఉంది, ఇక అది ఎలా జరిగితే నీకెందుకమ్మా, జరిగిద్ది అంతే అని చెప్పాడా అని కోపడ్డా? కోపడలేదండి. మన తండ్రి కూడా అంతే. ప్రతి విషయంలో మనకి ఏదన్నా డౌట్ వచ్చిందంటే ఏదో ఒక రూపంలో ఆ డౌట్ క్లారిఫై చేస్తానే ఉంటాడు. కానీ అది మనుషుల్ని అడగొద్దు, తండ్రిని అడగండి. తండ్రి దగ్గరే కూర్చోండి, తండ్రి పాదాలు పట్టుకోండి. నాకు మనుషులు ఎవరైనా దొరికితే బాగుండు, మనుషుల దగ్గరికి వెళ్తే నా డౌట్ క్లారిఫై చేస్తారు అనుకోవద్దు. దేవుని గురించి మనకు డౌట్ వచ్చినప్పుడు, ఆత్మీయంగా డౌట్ వచ్చినప్పుడు తండ్రి పాదాలు పట్టుకొని, నాకు ఈ డౌట్ ఉందయ్యా, నేను ఈ సందేహంలో ఉన్నాను, నాకు అంత జ్ఞానం లేదు, నేను ఎలా ఉన్నాను, నాకు ఈ సందేహం, ఈ సమస్య నాకు ఎవరు తీరుస్తారు, ఇది ఎవరు నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చెప్తేనే నాకు అర్థమైంది, నాకెవరు వద్దయ్యా అని చెప్పి మనం తండ్రి పాదాలు పట్టుకుంటే ఖచ్చితంగా తండ్రి ఏదో ఒక రూపంలో ఎవరొకరి ద్వారా మనకున్న డౌట్ క్లారిఫై చేస్తాడు ఖచ్చితంగా. ఇది ఎందుకంటే చాలా మంది ఒక్కోసారి నేనని కాదండి, దేవుని కృపను బట్టి వాక్యాలు పెడతా ఉన్నప్పుడు ఒక్కోసారి కొంతమంది కమెంట్స్ పెడతారు, సిస్టర్ నిజంగా నేను ఇదే పరిస్థితిలో ఉన్నాను,
ఇదే ఫీల్ అవుతున్నాను. కరెక్ట్ గా మీరు నా గురించే చెప్పినట్టు ఈ వాక్యం ద్వారా, ఈ వాక్యం ఏంటంటే నా గురించే చెప్పినట్టుంది సిస్టర్ అని చాలా మంది చెప్పారు. అంటే మీరు ఆలోచించండి, ఇక్కడ నేననేది ఇంపార్టెంట్ కాదు. మీకు గనక ఏ విషయంలోనైనా డౌట్ వచ్చిందండి, ఆ డౌట్ కోసం మీరు మనుషుల మీద ఆధారపడకుండా దేవుని పాదాలు పట్టుకున్నారు అంటే ఖచ్చితంగా జవాబు అనేది ఎవరొకరి ద్వారా ఏదో ఒక రూపంలో దేనొక ద్వారా మీకు జవాబు అనేది పంపిస్తాడు తండ్రి. ఇదే డౌట్ మరియమ్మకు వచ్చింది. అయ్యా, నేను పురుషుని ఎరగలేదు, ఇది ఎలాగ జరిగింది, నేను కన్యనే. అప్పట్లో ఎంత పవిత్రంగా ఉండేవాళ్ళు కదా. ఇప్పుడంటే అది కామన్ అయిపోయింది, తప్పు చేయడం, పిల్లలు పుట్టడం, ఆ పిల్లల మొలతొప్పల్లో ఇసిరేయడం. కానీ అప్పటి కాలంలో ఆ తరాల్లో ఎంత పరిశుద్ధంగా, అసలు అప్పుడు కూడా పాపం ఉంది, అయినా సరే మరియమ్మ దేవునికి లోబడి దేవుని దాసురాలుగా జీవించిందంట. దేవుని దాసురాలుగా దేవునికి లోబడింది, దేవునికి భయపడింది. మనుషుల దగ్గర ఎలా ప్రవర్తించాలో, దేవుని దగ్గర ఎలా దీన మనసు కలగాలో, మనుషులతో ఎలా ప్రేమగా ఉండాలో, తగ్గింపుతో ఉండాలో, అవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ప్రతిరోజు గమనించుకుంటా ఆమె జీవితాన్ని అలా జాగ్రత్తగా కాపాడుకుంది. కాబట్టి దేవుని దయ పొందుకుంది, దేవుని కృప పొందుకుంది. అయితే మరి అమ్మకి మరి డౌట్ వచ్చినప్పుడు దూత కోపడలేదు. మనమైతే కోపడతాం, ఏం సిస్టర్ ఇంత చెప్పినా కూడా ఇంకా నువ్వు ఇంకా డౌట్ లో ఉంటే ఎలా అనుకుంటాం. కానీ అమ్మో, అంత గొప్ప దూత కూడా ఎంత సహనంగా, అంటే తండ్రి సహనమే కదా, మరి ఎంత సహనంగా ఇది ఎలాగ జరిగింది అన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును అని చెప్పిన తర్వాత ఇంకొక గుడ్ న్యూస్ చెప్పిద్ది దూత. అంటే దేవునికి మనం లోబడి, దేవునికి భయపడి, దేవునికి తండ్రి ఎలాగైతే మనల్ని జీవించమంటున్నాడో దీన మనసు కలిగి దాసులుగా, అది మనుషుల దయందును దేవుని దయందును కూడా మనం దాసులుగా తగ్గింపుతో ఉంటే ఒక గుడ్ న్యూస్ కాదండి, 2-3 గుడ్ న్యూస్లు షేర్ చేస్తాడు, మనకి పంపిస్తాడు. అదే మరియమ్మకి 2 గుడ్ న్యూస్లు చెప్పాడు. మొదటి గుడ్ న్యూస్ ఏమో దేవుని కృప పొందావు, దేవుని దయ ప్రాప్తించింది నీకు, ఒక శిశువు, ఒక సర్వలోకాన్ని ఏలే శిశువు నీ గర్భంలో నుంచి పుట్టబోతున్నాడు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక గుడ్ న్యూస్ చెప్తున్నాడు. అదేంటంటే నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు, ఆమె యంగ్స్టర్ అని చెప్పలేదు, యంగ్ వయసులో అని చెప్పలేదు, యవనస్తురాలు అని చెప్పలా, వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది, గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. అయితే మనం బిడ్డల కోసం ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. పెళ్ళై 10 సంవత్సరాలైంది, 15 సంవత్సరాలైంది, 20 సంవత్సరాలైంది, 30 సంవత్సరాలైంది సిస్టర్, అయినా సరే మాకు గర్భఫలం రాలేదు, గర్భఫలం మేము పొందుకోలేదు, మాకు గర్భఫలం లేదు, ప్రార్థించమని అడుగుతున్నారు. ఇక్కడ ఈ వాక్యం ద్వారా మీతో మాట్లాడుతున్నాడు తండ్రి. వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భం ధరించింది. ఆమె యవనస్తురాలు కాదండి ఎలిజబెత్. వృద్ధాప్యం అంటే ముసలి వయసులో కూడా గర్భాన్ని ఇవ్వగల శక్తి, గర్భాన్ని తెరవగల శక్తి గల దేవుడు మనకున్నాడు అనడానికే రుజువు. మీరెందుకంటే ఒకరో సంవత్సరం ప్రార్థన చేసి, 2 సంవత్సరాలు ప్రార్థన చేసి, 3 సంవత్సరాలు ప్రార్థన చేసి అన్ని హాస్పిటల్స్ తిరిగి నిరాశ నిస్పృహలో ఉండిపోతున్నారు, అనుమానంతో ఉంటున్నారు, భయంతో ఉంటున్నారు, అవమానాల వైపే చూస్తున్నారు. కానీ వృద్ధాప్య వయసులో కూడా గర్భాన్ని తెరవగల శక్తి గల దేవుని వైపు మీరు చూడట్లేదు, అందుకే మీరు పొందుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ఎలిజబెత్ అమ్మను కూడా గొడ్రాలు 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 అని ఎంతో అవమానకరంగా మాట్లాడారు. అందుకే దూత కూడా గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము అంటే ఎంతో మంది అందరూ అదే మాటతో పాపం ఎంత బాధ పెట్టుంటారో, ఎంత ఏడ్చుండిద్దో, ఎంత బాధన పడుండిద్దో, అయినా సరే ధైర్యం తెచ్చుకుంది. ఖచ్చితంగా నా తండ్రి నా గర్భాన్ని తెరుస్తాడు. నాకైతే నా వయసుతో ఇది నాకు డౌట్ వచ్చింది, నేను ముసలిదాన్ని అయిపోయాను, పెళ్ళై ఇన్ని సంవత్సరాలైంది, పెళ్ళై అన్ని సంవత్సరాలైంది, ఇక నాకు గర్భం రాదు అని మీరు డౌట్ లో ఉన్నారు. కానీ తండ్రికి అసాధ్యమైనది ఏదియూ లేదని ఈ వాక్యం ద్వారా మనకి మరొక గుడ్ న్యూస్ చెప్తున్నాడు. మరియమ్మకు అదే గుడ్ న్యూస్ చెప్పాడు. గొడ్రాలనబడిన నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉంది. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరికి తండ్రి చెప్తున్న మాట ఇది. తండ్రి ఇస్తున్న ఒక శుభవార్త, తండ్రి మనకిస్తున్న శుభవార్త. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా మీ గర్భాలను తెరవబోతున్నాడు. అయితే మీరెలా ఉండాలి? మీకు గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు.
ఈ నూతన సంవత్సరంలోనైనా మీకు గర్భఫలం ఇస్తాడు ఖచ్చితంగా. అయితే మీరెలా ఉండాలి? దయాప్రాప్తురాలు, దయ కలిగి ఉండాలి. దేవుని దయ సంపాదించుకునేంత దీన మనసు కలిగి ఉండాలి. దేవుని క్రింద తండ్రి కృప పొందేంత తగ్గింపు జీవితంతో ఉండాలి. మన నోరు, మన చూపు, మన మాట, మన నడవడిక, మన ప్రవర్తన అన్నీ కూడా మీరు కంట్రోల్ చేసుకుని జాగ్రత్తగా కాపాడుకుంటే ఖచ్చితంగా మీరు ముసలి వాళ్ళు అయ్యేలోపే, ఇక్కడ ఎలిజబెత్ అమ్మ వృద్ధాప్యమందు కుమారుని కంటుంది. మన తండ్రి ఇప్పుడు మన మీదున్న ప్రేమకి అంత టైం కూడా తీసుకోడండి. మీరు ఎలాగైతే మరియమ్మ తల్లి, ఎలాగైతే యేసుప్రభు వారమ్మ ఎంత దీన మనసు కలిగి దేవుని దయ పొందుకుందో, దేవుని కృప పొందుకుందో, అలా మీరు కూడా తగ్గింపు జీవితంతో ఉంటే మీకు కూడా గర్భాన్ని తెరవబోతున్నాడు అని వాక్యం ద్వారా, ఇది నా మాట కాదండి, తండ్రి మాట్లాడుతున్నాడు. మీరు జాగ్రత్తగా వినండి. అక్క చెప్తుందిలే, సిస్టర్ చెప్తున్నారు అనుకోవద్దు. తండ్రే మీకు చెప్తున్నాడు శుభవార్త. మీరు లోబడి ఉండండి. మీరు మనుషుల వైపు చూడకండి. గొడ్రాలంటారు అనుకోనివ్వండి. నా తండ్రి ఉన్నాడు, నాకు వృద్ధాప్యం అందు కూడా నాకు కుమార్తెను నాకు గర్భఫలాన్ని ఇవ్వగల శక్తి గల తండ్రి నాకున్నాడు. మనుషుల మాటలు నాకు అనవసరం. వాళ్ళు అలా అన్నా సరే వాళ్ళ గురించి కూడా నేను ప్రార్థన చేస్తాను అని గనక ఆ మనసు మీరు కలిగి ఉండండి. ఖచ్చితంగా మీ గర్భాన్ని తండ్రి తెరవబోతున్నాడు. ఒక మంచి శుభవార్త మీకు చెప్తున్నాడు తండ్రి. అయితే 37వ వచనంలో, దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పాను. ఇప్పుడు తండ్రి మనతో ఈ మాట చెప్తున్నాడు. గొడ్రాలని అనిపించుకున్న వాళ్ళందరికీ ఈ మాట చెప్తున్నాడు. మీరు వృద్ధాప్యంలో ఉన్నా సరే మీ గర్భాన్ని తెరవబోతున్నాడు. ఒక కుమారుణ్ణో కుమార్తెనో మీకు ఇవ్వబోతున్నాడు. తండ్రి చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కానేరదు. మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు మన దేవుడు. అయితే ఆ మాట చొప్పున ఆ శుభవార్త, ఆ కార్యం మన జీవితంలో జరగాలంటే మనం ఎలా ఉండాలి? అందుకు మరియ, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనంది. నీ ప్రభు దాసురాలను, తండ్రి దాసురాలయ్యా అంటే ఎంత తగ్గింపుతో ఉందో చూడండి. ఎంత తగ్గింపు, ఎంత దీన మనసు కలుగుందో, ఎంత లోబడే మనసు కలుగుందో చూడండి. దేవుని జన్మదినం తండ్రి మన కొరకు ఒక మామూలు మనిషిగా ఈ భూమి మీదకి వచ్చిన ఆ రోజుని మనం చాలా సంతోషంగా జరుపుకోవడానికి తండ్రి కృపానుగ్రహించాడు. అదే సందర్భంలో మనకి ఒక శుభవార్త కూడా తండ్రి చెప్తున్నాడు. గొడ్రాలను పడ్డారు చాలా మంది, గర్భఫలం లేక ఉన్నారు చాలా మంది, వాళ్ళకు కూడా తండ్రి గర్భఫలాన్ని తెరవబోతున్నాడు. అయితే మనం ఎలా ఉండాలి? ఇలా ఉంటేనే మన గర్భాన్ని తెరుస్తాడు, మీ గర్భాన్ని తెరుస్తాడు. ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటే మన ప్రార్థన ఎలా చేయాలి? మీ చిత్తమే జరగాలయ్యా, మీ మాట చొప్పునే నా జీవితంలో జరగాలి. మనుషుల మాటలు నేను పట్టించుకోను, మనుషుల అవమానకరమైన మాటలు నేను పట్టించుకోను, కానీ మీ మాట చొప్పునే నాకు జరగాలి. మీ దాసురాలని అనిపించుకోవడానికి నేను ఎలా ఉండాలి? నేను ఇంకా నా జీవితాన్ని ఇంకెలా మార్చుకోవాలి? నేను ఎలా ప్రవర్తించాలి? నా ప్రవర్తన ఎలా ఉండాలి? నా జీవితం తగ్గింపు జీవితం ఇంకా నేను అలవాటు చేసుకోవాలా? ఇంకా నా జీవితాన్ని మార్చుకోవాలా? ఒకవేళ మార్చుకోవాలంటే మీరు నాకు నేర్పించండి. మీరు నాతో ఉండి నా జీవితాన్ని మార్చండి, నా ప్రవర్తన మార్చండి. దాసురాలుగా ఎలా జీవించాలో నాకు నేర్పించండి అయ్యా. గర్వం, అహంకారం నాకు వద్దయ్యా. దీన మనసు కలిగి ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో, మీకిష్టంగా నేను ఎలా జీవించాలో నాకు అలవాటు నేర్పించండి అయ్యా అని మీ గర్భఫలం కోసం మీరు ప్రార్థన చేయొద్దండి. దేవుని దాసురాలు అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి అని ఆ ప్రార్థన చేయండి. ఖచ్చితంగా తండ్రి మీకు ఒక శుభవార్త చెప్తున్నాడు, మీ గర్భాన్ని తెరుస్తాడు. తండ్రి జన్మదినం ద్వారా మనం ఎంత సంతోషంగా ఉండాలో కదా, ఎంత హ్యాపీగా. సమస్యలన్నీ ఎప్పుడు ఉండేయనండి, ఆ సమస్యలు ఇక మనకు అలవాటవుతున్నాయి అనుకుంటాం. కాదు, దేవుని మాట చొప్పున నడుచుకోవట్లేదు కాబట్టే సమస్యలు ఉంటున్నాయి. కానీ దేవుని మాట చొప్పున నడుచుకున్న ఎలిజబెత్ గాని మరియమ్మ గాని ఒక మంచి శుభవార్త పొందుకున్నారు, అద్భుత కార్యాన్ని పొందుకున్నారు కదా. అసలు ఎంత తగ్గించుకుంది మరియమ్మ, దయాప్రాప్తురాలా అంటే ఎంత, అసలు దేవుని దయ పొందడానికి ఆమె ఎంత తగ్గించుకొని ఉండిద్ది, ఎంత దీన మనసు కలిగి ఉండిద్ది. అలాగే దేవుని వలన నీవు కృప పొందితివి, దేవుని వల్ల దేవుని కృప మనం పొందుకోవడానికి ఎంత లోబడే మనసు, ఎంత లోబడే జీవితాన్ని అలవాటు చేసుకుని ఉండిద్ది, జీవిస్తా ఉండిద్ది. అలా మీరు కూడా మీ జీవితాలు మార్చుకోండి. ఈ మాటలు రోజు చెప్తుందిలే ఈ సిస్టర్
అని మీరు వదిలేయొద్దండి. మీరు సీరియస్ గా తీసుకోవాలి. తీసుకుంటేనే మీకు గర్భఫలం కానీ వేరే వేరే సమస్యలు కానీ తండ్రి తీసేస్తాడు. అలా మార్చుకోకపోతే తండ్రి మనం ఎంత ప్రార్థన చేసినా మన ప్రార్థనకి జవాబు రాదండి. అందుకే మీకు ఇంతగా చెప్తుంది. తండ్రే మనతో చెప్తున్నాడు అనుకోండి, తండ్రే మీతో చెప్తున్నాడు అనుకోండి, ఇదిగో ప్రభు మరియా, అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరగాలి, నా మాట కాదయ్యా మీ చిత్తమే జరగాలి అని మనం అడగడానికి, అలా ప్రార్థన చేయడానికి ఇక్కడ మన తండ్రి రాపించి పెట్టాడు. నా మాట కాదు, మీ మాట చొప్పున, మీ చిత్తమే నా జీవితంలో జరగాలి, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అందగానే అయ్యా నాకిష్టం వచ్చినట్టు నేను అడిగింది నాకు ఇవ్వని అడగలేదు. మరేమ్మా నేను దాసురాలనయ్యా, మీ చిత్తం మీ దయ నా మీదుంటే మీ మాట చొప్పునే నాకు జరగాలి అని తన ఇష్టం కాదు, ఇక్కడ దేవుని చిత్తమే జరగాలని కోరుకుంది మనస్ఫూర్తిగా. కాబట్టి తండ్రి అద్భుత కార్యంగా ఆ మహోన్నతుడైన తండ్రి ఆమె గర్భాన్ని తెరిచి ఆమె గర్భంలో నుంచే ఒక శిశువుగా ఈ భూమి మీదకి వచ్చాడు మన కోసం. కాబట్టి ఈ మాటలు వింటున్న మీరు నిజమైన క్రిస్మస్ మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో ఉండాలి అంటే, ఎలాగైతే మరియమ్మ దీన మనసు కలిగి దేవుని కృప పొందుకునేంతగా తగ్గించుకొని నడుచుకుందో జీవించిందో ఆ ప్రకారంగా మనం కూడా దీనులమై దీన మనసులై నడుచుకోవాలని తండ్రి సహాయాన్ని అడుగుదాం. దయచేసి అందరూ కళ్ళు మూసుకోండి. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకు స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం నా తండ్రి. మరి వాక్యం ద్వారా ప్రభా ఎంత చక్కగా నా తండ్రి మీ జన్మదినం నా ప్రభా, మరి ఈ దినాన మీ జన్మదినం రోజున మేము సజీవులుగా ఉన్నామంటే అది మా గొప్పతనమో మా అదృష్టమో కానే కాదు నా తండ్రి. మేమేదో భక్తి గల వాళ్ళమని కానే కాదు ప్రభా. ఎంతో మంది మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఈ దినాన చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఏ పాటి వారం నా తండ్రి, మరి ఎంత చక్కగా ఎంత దీన మనసు కలిగి ఉంటే దేవుని మీ నుంచి మీ దయ పొందుకుంది, మీ కృప పొందుకోవాలంటే ఎలా, ఎంత దీన మనసు, ఎంత తగ్గింపు మనసు కలిగి ఉండాలని ప్రభా. మరి గర్భఫలాల కోసం ఎదురు చూసేవాళ్ళు గొడ్రాలు అని అనిపించుకునే వాళ్ళతో కూడా ఒక మంచి శుభవార్త మీరు చూపించారు, ఒక మంచి శుభవార్త మాకు మీరు పంపించారు ప్రభా. అందును బట్టి మీకే స్తోత్రం. మరి బిడ్డలు మీ దాసురాలుగా ప్రభా ఎలా జీవించాలో మీకు ఇష్టంగా మీరు మెచ్చుకునేలా మీ కృప మేము పొందుకునేంతగా మేము ఎలా జీవించాలి, ఎలా బ్రతకాలి, ఎలా ప్రవర్తించాలో ప్రభా మీరే మాకు నేర్పించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.